పూరిలోని రత్న భాండాగారం ఉన్న అనేక అపోహలు తొలగి మొత్తానికి థర్డ్ ఛాంబర్ ఓపెన్ అయింది. విలువైన ఆభరణాలు, వజ్రాలు పొదిగిన నగలు, దేవతల విగ్రహాలు, రాజుల కాలం నాటి చెక్క పెట్టెలు, అల్మరాలతో భద్రపరిచి అత్యంత విలువైన సంపద వెలుగులోకొచ్చింది. కళ్ళు చెదిరిపోయేలాంటి అద్భుతమైన బంగారు నిధి సాక్షాత్కరించింది. పూరి గజపతి మహారాజు మరొక 10 మంది ముఖ్యమైన కమిటీ సభ్యులు ఛాంబర్లోకి వెళ్లడం జరిగింది. దేవతా విగ్రహాలు కనపడిన వెంటనే పురోహితులు హారతులిచ్చి దీపం వెలిగించారు. స్వామివారి సంపద తరలించడానికి స్వామివారి యొక్క అనుమతి తీసుకుని తరలిస్తున్నారని పురోహితులు తెలిపారు. ఇప్పటి వరకు నాగబంధం ఉంది, భయంకరమైన విషసర్పాలు కాపలా ఉన్నాయి అంటూ అనేక రకమైన కథలు ప్రచారమయ్యాయి. అయితే అవేమీ లేకుండా సాధారణ రీతిలోనే పూరి భాండాగారము ఉండడం విశేషం. అయితే దీనిని ప్రజలకు చూపించాలని ఎంతోమంది ఆశపడుతున్నారు. వీటిని లెక్కలు తేల్చడం ఇప్పుడు ప్రభుత్వానికి సవాలుగా మారింది. అయితే ఆధునిక పరికరాలు సంపదను లెక్కించడానికి ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా సంపదలు లెక్క కట్టడం త్వరగానే పూర్తవుతుందని చెప్పచ్చు. అలాగే అనేక మంది అభిప్రాయపడుతున్నట్లు పూరి భాండాగారంలో 3వ గది కింద స్వరంగ మార్గం ఉందని, అందులో ఎంతో అపారమైన నిధి భద్రపరిచి ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 1964వ సంవత్సరంలో 2 ఛాంబర్స్ మాత్రమే పూరి ఆలయంలో కనుగొన్నారు. వారింకా ఎలాంటి ఛాంబర్స్ లేవని అక్కడ అధికారులు తెలిపారు. అయినప్పటికీ 1972లో మరొక ఛాంబర్ ఉందని గుర్తించారు. ఆ విధంగానే ఎప్పుడూ కూడా నేలమాళిగలలో రహస్య గది ఉందనే, దానిలోని వెలకట్టలేని అపారమైన సంపద ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. వారి అభిప్రాయాలను అనేక మంది ఏకీభవిస్తున్నారు కూడా. ఎందుకంటే పూరి ఆలయ చరిత్ర, రత్న భాండాగారం యొక్క వివరాలు పూసగుచ్చినట్లుగా చెప్తున్నారు. పూరి ఆలయాన్ని కట్టినటువంటి మహారాజైన అనంతవర్మ చోళగంగ దేవ మొదల పంజిలో వివరంగా రాయించారు. అయితే ఇప్పటికే లెక్కకొచ్చిన సంపద ఆ కాలం నాటిదైతే, మరి 1466 సంవత్సరాలలో కంచివారు కంచిలో జరిగిన అతిపెద్ద యుద్ధం, అప్పటి గజపతి మహారాజులు ఏనుగులతో, గుర్రాలతోనూ, రథాలను, బండులను ఏర్పాటు చేస్తే విస్తారమైన సంపదను పూరి ఆలయానికి తరలించారట. దండయాత్రలో శత్రువులు మన సంపదను దోచుకోకుండా వారు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారని, అలాగే అనగం భీములు అనే వ్యక్తి పూరి జగన్నాథ స్వామికి 2,50,000 బంగారు మాడులు కానుకగా సమర్పించారని మొదల పాంజీలో వివరంగా రాశారని చెబుతారు. ఆ విధంగా చూసుకుంటే ఇప్పటికే దొరికిన సంపదలో ఇలాంటివేవీ లేవు. అలాగే ఇంతటి విస్తారమైన సంపదను దాచే చోట కూడా ఇంత చిన్నదిగా ఉండదు. అది మరింత పెద్ద రహస్య గది అయ్యుంటుందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న ఆధునికమైన టెక్నాలజీతో దీనిని గుర్తించి మన అధికారులు వీటిని కూడా బయటకు తీస్తే బాగుంటుందని అనేక మంది తెలియజేస్తున్నారు. ఇలాంటి వాదనలు కూడా జరుగుతున్నాయి. ప్రముఖ ప్రవచనకర్త అయిన శ్రీ నండూరి శ్రీనివాస్ వీటితో ఏకీభవించడం, వెతికితే తప్పకుండా ఈ అపారమైన నిధి దొరుకుతుందని ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు. పూరి ఆలయంలో కూడా అనంత పద్మనాభ స్వామి ఆలయంలో రాగానే లక్షల కోట్ల విలువైన సంపదలు ఇంకా వెలుగులోకి రాలేదనే అనేక మంది వాదిస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.